ప్రతిపక్ష నాయకుడికి హెలికాప్టర్లో దిగేదానికి అవకాశం లేదు, ప్లేస్ ఉండదు, బెదిరిస్తున్నారు. ఇది ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని సభలు పెట్టాడు రాష్ట్రంలో, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సభలు పెట్టారు రాష్ట్రంలో? మేమేమైనా అడ్డుకున్నామా? ఫ్రీగా వదిలేసాం. పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్లు ఇచ్చినారు. కానీ ఎందుకో ఈరోజు కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి రాకూడదు, ఎవరిని పరామర్శించకూడదు, ప్రజల్లోకి రాకూడదు అనేది ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు, చంద్రబాబు నాయుడు ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయిన నాయకుడు. ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఏదో జిల్లాలో పర్యటిస్తే సెక్యూరిటీ వాళ్ళు తప్ప ప్రజలు ఎవ్వరూ లేరు చంద్రబాబు నాయుడుతో కూడా. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలకు వస్తే వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. మామూలుగా ప్రజాకర్షణ కలిగిన నాయకులు ముగ్గురే: రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు. వీళ్ళు స్వచ్ఛందంగా ఎక్కడికి వచ్చినా ప్రజలు ముందుండి ఆశీర్వదించి స్వాగతం పలుకుతారు. స్వచ్ఛందంగా వస్తారు ముందుకి. వేలాది మంది వస్తారు, లక్షలాది మంది వస్తారు. అది చంద్రబాబు నాయుడికి లేదు. భయం పుట్టుకునింది చంద్రబాబు నాయుడికి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలకు పర్యటిస్తూ ఉంటే వేలాది మంది వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. నేను పోతుంటే ఓన్లీ మా సెక్యూరిటీ తప్ప ప్రజలెవరూ లేరనే భయం పుట్టుకొని ఆంక్షలు విధిస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కూడా గౌరవం ఇవ్వాలి అధికార పార్టీలో ఉన్నవాళ్ళు. ఈ ఆంక్షలు విధించి అడ్డుకోవడం అనేది కరెక్ట్ కానే కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మనిషివి మారు. ఇటువంటి వెధవ రాజకీయాలు చేసి నీచమైనటువంటి రాజకీయాలు చేస్తే నువ్వే చులకనైపోతావు ప్రజల్లో. నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టినా, నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా 3వ తేదీ సింహం నెల్లూరులో దిగుతుంది. నెల్లూరు జిల్లాలో నలుమూలల నుంచి వేలాది మంది సింహాలు నెల్లూరుకు వచ్చి ఆ సింహానికి స్వాగతం పలికేదానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎన్ని పిచ్చి వేషాలైనా వేయి, నువ్వు ఎన్ని కుట్రలైనా చెయ్యి, నువ్వు ఎన్ని కుతంత్రాలైనా చెయ్యి, జగన్మోహన్ రెడ్డి గారి రాకను ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా నువ్వు అడ్డుకోలేవు. నీ తరం కాదు, నీ అబ్బ తరం కాదు. ఏమన్నా నీ అబ్బ ఖర్జూరపు నాయుడు రాసిచ్చాడా నీకేమన్నా నెల్లూరు జిల్లాని? నెల్లూరులో దిగకూడదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు దిగకూడదు? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు స్వచ్ఛందంగా ప్రజల్లోకి వచ్చాడు, ఓదార్పు పేరుతో ప్రజల్లోకి వచ్చాడు, పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వచ్చాడు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఓర్చుకోలేవా? ఓర్వలేవా నువ్వు? ఎందుకు నీకంత కడుపుమంట? ఏమి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించేదానికి వస్తున్నాడు. ఇన్ని ఆంక్షలు అవసరమా నీకు? ఇన్ని ఆంక్షలు అవసరమా? ఇప్పటికీ కూడా నిరూపించలేకపోతున్నారు కదా. అన్ని అక్రమ కేసులే గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టినాయన్ని. ఒక్కటి కూడా రుజువు చేయలేరు. మొన్న ఈ మధ్యనే చెప్పినా, మరలా చెప్తున్నా, కడిగిన ఆణిముత్యంలాగా గోవర్ధన్ రెడ్డి గారు బయటకు వస్తారు.